హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియో ఈ క్లిప్ తోనే ఎండ్ చేసా కదా. ఈ వీడియోలో ఈ క్లిప్ తో స్టార్ట్ చేద్దాం. అలిపిరి మెట్లు ఎక్కగానే అన్ని పూర్తవగానే ఇలా ముందుకైతే వెళ్ళనీకి మీకు దారి ఉంటుంది. ఈ దారి గుండా వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో ఉచిత లగేజీ తిరిగి ఇవ్వబడును అనేసి ఇది ఉంటుంది. దీంట్లోకి వెళ్ళగానే ఆ టోకెన్ టికెట్ ని చూపించగానే మీ లగేజ్ అనేది తిరిగి ఇస్తారు. మళ్ళీ లగేజ్ తీసుకున్న తర్వాత అలా నడుచుకుంటూ వస్తుంటే ఈ మాధవ నిలయం PAC2 అనేసి ఇది ఒకటైతే ఉంటుంది. ఇది మరేంటో కాదు, టీటీడీ వాళ్ళు ఉచిత లాకర్ ఫెసిలిటీస్ని అయితే కల్పించారు. సో లాకర్ని ఎలా తీసుకోవాలి అనేది ముందుకెళ్ళి చూద్దాం. ఇలా మెట్లు ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో లాకర్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ మన ఐడెంటిటీ అయిన ఆధార్ కార్డ్ని ఇవ్వడం వల్ల వాళ్ళు మనకి ఒక ఫోటో తీసుకొని ఆ టికెట్ని అనేది ఇస్తారు. టికెట్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడైతే హాల్లోకి వెళ్దాం. ఇలా హాల్లోకి రాగానే దర్శనానికి వెళ్ళే వాళ్ళు, దర్శనానికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఇలా ఎదురైతూనే ఉంటారు. అలా ముందుకు వెళ్ళగానే ముందైతే ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఆ స్క్రీన్లో ఎన్ని లాకర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని లాకర్స్ అలాటెడ్ అయిపోయినాయి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. నాకు వచ్చిన లాకర్ నెంబర్ 1 హాల్లో ఉంది. పైన వచ్చేసి 1 to 11 హాల్స్. సో నేను ఇప్పుడైతే కిందికి వెళ్ళాలి. కిందికి అయితే వెళ్దాం. ఇలా కిందికి వెళ్తూ మెట్లు దిగుతూ వస్తుండగా రైట్ సైడ్లో అయితే నా హాల్ ఉంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. చూసారా, లోపల ఇలా లాకర్స్ అయితే ఉంటాయి. వాటిని ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఇతని దగ్గర తీసుకోవాలి. వీళ్ళైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఈ హాల్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉంచుతూనే ఉంటారు. ప్రతి 5 hours అట్లా క్లీన్ చేసే వాళ్ళు వస్తారు, క్లీన్ చేస్తూనే ఉంటారు. నేను తీసుకున్న లాకర్ 228. నేను ఆల్రెడీ తీసుకున్నా, బట్ ఏంటంటే మీకు చూపించాలి కదా అనేసి మళ్ళీ అయితే స్టార్టింగ్ నుంచి వెళ్ళి తీస్తున్నా. ఇదిగో ఇలా స్టోర్ చేసుకోవచ్చు మీ లగేజ్ని. ఒక 4 bags అయితే పడుతుంది దీంట్లో. లాకర్స్ని అయితే ఎవరైతే ముట్టుకోరు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చే వాళ్ళు భక్తితోటి వస్తారు కదా, అలాంటి పనులు అయితే చేయరు. ఇప్పుడైతే ఈ నివాసంలో హాల్తో పాటు ఏమేమి ఉంటావు అనేది చూపిస్తా చూడండి. ఇదిగో వీళ్ళే క్లీన్ చేసే వాళ్ళు. ప్రతి 5 hours అట్లా వచ్చి క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ లేడీస్ టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్స్ క్లీన్గా ఉంటుంది. సో అలా ముందుకెళ్తే రైట్ సైడ్లో సింక్ అయితే కనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్ళగానే ఉచిత భోజనశాల. దీంట్లోనే మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేవి అన్నీ పెడతారు. ఏ టైంకి పెడతారు అన్నది అక్కడ బోర్డులో మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడైతే జెంట్స్ టాయిలెట్స్లో చూద్దాం ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నవి అనేవి. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్. వింటర్లో వెళ్ళిన వాళ్ళు కోల్డ్ వాటర్ తోటి ఏం స్నానం చేసుకోవాలనుకుంటారు, బట్ ఇక్కడైతే గీజర్ ఫెసిలిటీ ఉంది. వాటర్ మరీ అంత వేడి ఉండదు, చల్లగా కూడా ఉండదు, స్నానం చేసుకునే లాగా ఉంటుంది ఓకేగా. ఇదే నిలయంలో కళ్యాణ కట్టు అనేది ఉంటుంది. ఇదేంటంటే జుట్టు ఇస్తా అని మొక్కుకున్న వాళ్ళకి గుండు చేయించుకునే హాల్ అన్నమాట. దీంట్లో చేయించుకోవచ్చు 5 కత్తెరల గుండ అనేది ఎవరి మొక్కుని బట్టి వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. ఇది గుండు చేయించుకోవడం అయిపోయాక పుష్కరిణికి అయితే రావాలి. ఈ పుష్కరిణి మెయిన్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. పుష్కరిణిలో ఉన్న వాటర్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా లేట్ ఎందుకు, ఒక 3 times అలా మునిగేసి వెళ్దాం అనుకున్నా, బట్ ఆతృతతో అలా కాసేపు స్విమ్మింగ్ చేశా. వెంటనే నిలయానికి తిరిగి వచ్చి డ్రెస్సింగ్ చేసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం. చలి అయితే మామూలుగా ఇవ్వట్లేదు. ఇదంతా కూడా పుష్కరిణి వాటర్లో ఉన్న టెంపరేచర్ ఇంపాక్ట్. ఇక్కడ నుండి ఫ్రీ దర్శనానికి వెళ్ళే రూట్ ఎక్కడ అనేసి అందరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మీరు అక్కడ మెయిన్ సెంటర్లోకి వెళ్ళగానే వెహికల్స్ అయితే చాలా ఉంటాయి. ఫ్రీ బస్సులు ఉంటాయి, ఇలాంటి క్యాబ్స్ కూడా ఉంటాయి. వీళ్ళైతే మనల్ని క్యూ లైన్కి దగ్గరగా డ్రాప్ చేస్తారు. అందుకోసమే నేను క్యాబ్ని రిఫర్ చేసిన. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత ఫ్రీగా అయితే ఉండకపోతుండే, ఎందుకంటే అప్పుడు వింటర్ అయితే కాదు, ఇప్పుడు వింటర్ కదా, సో క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది. ఇదే మొబైల్స్ని, లగేజ్ని హ్యాండ్ ఓవర్ చేసే ప్లేస్. మనం దర్శనానికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడైతే చేసి దర్శనం అయిపోయాక బయట తీసుకోవాలి. భోజనం హాల్ అయితే చూపించలే కదా, ఇదిగో ఇలా అయితే ఉంటుంది. టేబుల్స్ వేసి వాటి మీద అరటాకులతో ఇలా పరిచి అట్లా స్వీట్, చట్నీ అనేది ముందే వేసి ఉంచుతారు. వచ్చే వాళ్ళని కూర్చోపెడతారు, వెళ్ళే వాళ్ళని పంపిస్తూ ఉంటారు.
ఇదిగో ఇలా మధ్య మధ్యలో వచ్చి రైస్, కర్డ్ రైస్, గారెలనే వేస్తూ ఉంటారు. నాది ఇంకా తినడం అయిపోలేదు. ఇంతలోనే మా ఫ్రెండ్ చూడండి తినడం కంప్లీట్ చేసి నీట్గా కూర్చొని నవ్వుతాడు. అది ఇక నవ్వుతున్నాడా. తినడం అయిపోగానే బయటకు వచ్చి చూస్తే బయటంతా కూడా ఫుల్ చలి, అంత స్మోకీగా, దగ్గరికి వెళ్తే కానీ ఏముంది అనేది తెలియనంతగా ఉంది ఇక్కడ స్మోక్. ఇంతటితో తిరుమల దర్శనం వీడియో అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.